ఏంటి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారా? సంజన గారు ఇమానుయల్ గారు గొడవ పడ్డారా? నేను షాక్. నేను అయితే షాక్. హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను మీ బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు నేను ఎస్టర్డే BB9 ప్రోమో చూసినప్పుడే వీళ్ళిద్దరూ గొడవ పడ్డారంటే నేను షాక్. నేనైతే షాక్. నేను వచ్చిన 10 నిమిషాలుగా చూసాను. అంటే మనం అంటే ఖాళీగా ఉన్నాం కదా, అందుకని అయితే నేను ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? You respect and take respect. I respect your respect. నేనైతే బిగ్ బాస్ ఎపిసోడ్ ఫుల్గా చూసాను. మీరు చూసారా లేదా? ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? చూడబోతే చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ అయితే ఇమానుయల్ సంజన గారు గొడవ పట్టాం అనుకుంటే ఇమానుయల్ అన్న కోసం సంజన గారు తనుజ గారు కూడా గొడవ పడ్డారు. అయ్యయ్యో, గొడవ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫైనల్లీ చాలా రభస్ తర్వాత ఇమానుయల్ అయితే ఓటపిల్ అయితే చేసేసుకున్నాడు విత్ ఆడియన్స్ సపోర్ట్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బయట ఆడియన్స్ కాదు, ఇంట్లోకి వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్ళి వాళ్ళ ఓట్స్తో కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. కానీ మాట్లాడే పని ఈరోజు ఎపిసోడ్లో నా సపోర్ట్ అంటే నా ఓట్ అయితే సంజన గారికి. సంజన గారికి ఏంటి, ముందు వాడికి కాదు వీడికి బాంబు లాగేందుకే అంటారా? కానీ ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. సంజన గారు ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అందుకే ఎన్ని రోజులు బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వగలిగింది. ఆమెకి ఎప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో ఆమెకైతే భలే తెలుసు. ఈరోజు అయితే నాకు ఇంకా పిక్స్లో నచ్చింది. అందుకే ఈరోజు అయితే నేను ఆమెకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. వీడియో మీకు మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఓకే, బాయ్.